రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లోని మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా షోరూం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. 2వ ఫ్లోర్లో ఉన్న కార్లలో 7 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్లోని మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా షోరూం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. 2వ ఫ్లోర్లో ఉన్న కార్లలో 7 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి మహేంద్ర షోరూంలో భారీగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి? కొండాపూర్లోని వివిసి మహేంద్ర షోరూంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా భావిస్తున్నారు. మరి షార్ట్ సర్క్యూట్ కారణంగానే యొక్క ప్రమాదం జరిగిందా, లేకపోతే మరి ఏ ఇతర కారణాల వల్లైనా యొక్క అగ్ని ప్రమాదం జరిగిందా అనేది ప్రస్తుతం పోలీసులు ఒకవైపున ఫైర్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 12 ఖరీదైనటువంటి వాహనాలు దగ్ధమయ్యాయి. ఇందులో ఎక్స్యూవి 700, 3 బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ ఎక్స్యూవీలు కూడా దగ్ధమైపోయాయి. అలాగే XU V3 XO 3 వాహనాలు బ్లూ, రెడ్ కలర్, వైట్ కలర్, అలా దాదాపు 12 వాహనాలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. RO XX బ్లాక్ వెహికల్ కూడా దగ్ధమైనట్లు కూడా తెలియజేస్తున్నారు. వీటితో పాటు కారు, బొలేరో, మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి పలు మోడల్స్ కు సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే ప్రమాదం చెలరేగిందో ఆ సమయంలో లోపల సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇమీడియట్ గా రాత్రి 10 గంటల ప్రాంతంలో అటువైపు వెళ్తున్నటువంటి కొంతమంది వాహనదారులు అగ్ని ప్రమాదాన్ని చూసి ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కు, పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజన్లు, దాదాపు 8 ఫైర్ ఇంజన్లు అక్కడకు చేరుకొని మంటలను దాదాపు 3 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక సకాలంలో దగ్గరలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కొంతమంది ఇమ్మీడియట్ గా షోరూమ్ కు చేరుకొని లోపల ఉన్న 4 వెహికల్స్ ను బయటకు తీసుకురావడంతో ఆ కార్లకు కొంత డ్యామేజ్ అనేది జరగకుండా బయటపడారు. ఇక మరోవైపు మంటలు పక్కనే ఉన్నటువంటి సహర్షు ఓయో రూమ్ కు వ్యాపించకుండా ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. పక్కనే స్కోడా కార్ల షోరూమ్ కూడా ఉంది. ఉడిపి హోటల్, అలాగే స్కోడా కార్ల షోరూమ్ ఇవన్నీ కూడా పక్కనే ఆనుకొని ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోకపోతే పక్కనున్నటువంటి వీటికి కూడా ఈ యొక్క మంటలు అంటుకొని ప్రమాద తీవ్రత మరింత పెరిగేది. కానీ ఇమ్మీడియట్ గా అలర్ట్ అవడంతో ప్రమాద తీవ్రతను నివారించగలిగారు. షోరూమ్ కు కూడా మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్ సిబ్బంది వెంటనే ఆర్పేశారు. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి మహేంద్రకు చెందిన వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాంలో అక్కడ అగ్ని ప్రమాదం అనేది మొదట స్టార్ట్ అయిందా, లేకపోతే మెయిన్ షోరూమ్ లోనే స్టార్ట్ అయిందా అనేది కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. గోదాంలో ఉండే మెటీరియల్ దాదాపు 4 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి మెటీరియల్ ఉంటుంది అని ప్రాథమికంగా అంచనా వేశారు. షోరూమ్ మొత్తం కాలిపోవడంతో అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే కొంత ఎవరైతే మేనేజర్లుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కొంత కన్నీరు ముందినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నష్టం అనేది దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని కూడా ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉన్నారు. స్పేర్ పార్ట్స్ లో గోదాము నుండే మంటలు వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడే మంటలు విస్తరించడానికి తగిన దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే ఈ ప్రమాదం అనేది అక్కడ స్టార్ట్ అయినటువంటి ప్రమాదం కాస్త షోరూమ్ అంతా వ్యాపించి ఇంత భారీ ప్రమాదంగా
అవి విస్తరించింది అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ గుర్తించడం జరిగింది. ఇక ఉదయం 6 గంటల సమయంలో షోరూమ్ వెనుక భాగం ఉన్న గోదాము కూలిపోయిన చోట మరోసారి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే అలర్ట్ అయినటువంటి ఫైర్ సిబ్బంది దాదాపు మంటల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు కాబట్టి ఈ మంటలు మొత్తం వ్యాప్తి చెందకుండా కొంత అలర్ట్ అయ్యారు. అక్కడ ప్రత్యేకంగా కొన్ని ఫైర్ ఇంజన్లను ఉంచి ఒకవేళ ఎక్కడి నుంచి అయినా పొగలు వచ్చి మంటలు మరొకసారి విస్తరించే అవకాశం ఉంటుంది, వాటిని స్ప్రెడ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ముందు జాగ్రత్తల్లో భాగంగా అక్కడ అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం అనేది జరగడం అనేది కొంత షాకింగ్ గా మారింది. ఎప్పుడైతే రాత్రి కొండాపూర్లో ఉన్నటువంటి యొక్క మహేంద్ర షోరూమ్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఇది కూడా 10 గంటల ప్రాంతంలో జరగడంతో అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.